ఇది ఫోటోషాప్ ప్యానల్ ఓపెన్ అయింది. దీంట్లో ఆల్రెడీ ఓపెన్ చేసిన ఫైల్స్, రీసెంట్ ఫైల్స్ ఉంటాయి. ఎడం పక్క ఇది టూల్స్ బార్, ఇది రైట్ సైడ్ వచ్చేది లేయర్స్. ఇప్పుడు మనం కొత్త ఫైల్ తీసుకోవాలి అంటే న్యూ ఫైల్ తీసుకుంటాం. ఇక్కడ న్యూ ఫైల్ అనగానే ఫైల్ రాకుండా సేవ్డ్ అని, ఫోటో అని, ప్రింట్ అని ఇలా చాలా చూపిస్తుంది. అంటే ఫోటోషాప్తో ఎన్ని రకాల వర్కులు చేస్తామో అన్ని రకాల వర్కులు సంబంధించిన ప్రీ సైజు రెడీ చేసి ఉంటాయి. సో మనం ముందు నేర్చుకునేటప్పుడు అవి తెలుసుకుందాం. ఫస్ట్ దానికి ప్రాక్టీస్ చేయడానికి ఒక సైజ్ ఏదో ఒకటి తీసుకుందాం. సో ఫోటోలో ఒక ఫైల్ తీసుకొని క్రియేట్ చేస్తున్నా. మనం ఫస్ట్ నేర్చుకోవాల్సింది టూల్స్ అన్నమాట. మనకు కనబడేది వైట్ కలర్లో ఉన్నదంతా మన ఫైలు. ఈ ఫైల్ మీద ఫస్ట్ మనం ఒక కలర్ ఎలా ఫిల్ చేయాలి అనే దగ్గర నుంచి మొదలు పెడదాం. ఈ కలర్ ఫిల్ చేయాలంటే టూల్స్ అనే ఆప్షన్లో కొన్ని వాడాల్సి వస్తుంది. ఫస్ట్ కింద కనబడుతుంటే చూసారా, ఫోర్గ్రౌండ్ కలర్ అంటారు దీన్ని. ఇక్కడ క్లిక్ చేయగానే మన కలర్ ప్యానల్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఈ కలర్ ప్యానల్లో ఈ నిలువుగా ఉన్న బార్లో ఉన్న కలర్స్ అన్నీ మనం ఏదో ఒక కలర్ దగ్గర ఆగి ఆ కలర్ యొక్క లో లెవెల్, హై లెవెల్, డార్క్ అన్నీ ఈ బాక్స్లో చూసుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను పింక్ సెలెక్ట్ చేసా. ఈ కలర్ని మన పేపర్ మీదకి రాపించాలంటే ఆల్ట్ ప్లస్ బ్యాక్ స్పేస్ యూజ్ చేస్తే ఆ కలర్ ఫిల్ అయిపోతుంది. చాలా సింపుల్గా అక్కడ క్లిక్ చేయడం, ఫోర్గ్రౌండ్ మీద నచ్చిన ప్యానల్కి వెళ్ళడం, ఒక కలర్ ఓకే చేసుకోవడం, ఆల్ట్ బ్యాక్ స్పేస్ కొడితే కలర్ ఫిల్ అయిపోతుంది. ఇలా కాకుండా పేపర్గా కాకుండా ఒక కొంత ఏరియాలో ఒక బాక్స్ టైపు, ఒక సర్కిల్ టైపు, ఒక స్టార్ టైపు నీ ఇష్టం వచ్చిన షేప్లో కలర్ ఫిల్ చేయాలనుకున్నప్పుడు ఇక్కడ ఉన్న రెక్టాంగులర్ మార్క్ టూల్ అనే ఆప్షన్ వాడతాం. ఇది క్లిక్ చేయగానే మౌస్ రెక్టాంగిల్ గీయడానికి రెడీ అవుతుంది. నువ్వు క్లిక్ చేసి డ్రాగ్ చేసినంత దూరము ఒక సెలెక్ట్ అవుతుంది. ఇప్పుడు నువ్వు కలర్ మార్చేసుకొని ఓకే చేసి ఆల్ట్ బ్యాక్ స్పేస్ కొడితే ఆ రెక్టాంగిల్ షేప్లో కలర్ ఫిల్ అవుతుంది. అలాగా ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు, ఎన్ని చోట్ల కావాలంటే అన్ని చోట్ల నీకు కావాల్సిన బాక్స్లు నీ నచ్చిన సైజులో గీసుకొని ఏ కలర్ కావాలంటే ఆ కలర్ ఫిల్ చేసుకోవచ్చు అనమాట. ఆ తర్వాత నేను ఎలిప్స్ ట్రై చేస్తున్నా. సర్కిల్ నచ్చిన చోట ఒక సర్కిల్ గీసుకొని తర్వాత కలర్ మార్చుకొని ఓకే చేసి ఆల్ట్ బ్యాక్ స్పేస్ కొడితే కలర్ ఫిల్ అయిపోతుంది అన్నమాట. అలాగనే ఒక బాక్సు, ఒక సర్కిల్ ఇలా గీయకుండా ఓన్లీ సెలక్షన్ లేని టైంలో కానీ ఆల్ట్ బ్యాక్ స్పేస్ కొడితే ఫైల్ మొత్తం నిండిపోతుంది అన్నమాట. ఓకే, ఇప్పుడు మనం ఇప్పుడు ఒక రెక్టాంగిల్, సర్కిలే కాకుండా నా సొంత షేప్ కావాలనుకున్నప్పుడు దాని కిందనే ఉన్న లాసో టూల్, పాలిగన్ లాసో టూల్, మ్యాగ్నెటిక్ లాసో టూల్ ఆప్షన్ వాడతాం. ఫస్ట్ లాసో టూల్ తీసుకుంటే క్లిక్ చేసి నీ ఇష్టం వచ్చిన చోటంతా తిప్పుకొని మళ్ళీ మొదటి పాయింట్కి తీసుకొస్తే అదొక సెలక్షన్ కిందకు వస్తుంది అనమాట. ఈ షేప్ను మన ఓన్ అనమాట. ఈ షేపు మనం ఇష్టం కావాలంటే అటు గీసుకోవచ్చు. ఈ గీసిన షేప్లో సేమ్ మేఘంలా గీస్తున్నాను. ఇందాక వాడిన సేమ్ ఆల్ట్ బ్యాక్ స్పేస్ ఆప్షన్ వాడి ఆ కలర్ ఫిల్ చేసుకోవచ్చు అనమాట. లేదు ఇంకో షేప్ గీయాలన్నా ఏదైనా ఇలాగే గీసుకుంటూ రావచ్చు. లేకపోతే నాకు కార్నర్స్గా కావాలంటే పాలిగన్ లాస్ టూల్ వాడితే ఒక్కొక్క పాయింట్ని క్లిక్ చేసుకుంటూ వెళ్ళి మనకు కావాల్సిన షేప్ని డ్రా చేసి సేమ్ ఆల్ట్ బ్యాక్ స్పేస్ కొట్టి ఆ కలర్ ఫిల్ చేయొచ్చు. అది ఆ కలర్ సెలెక్షన్ అయిపోయిన తర్వాత కంట్రోల్ D కొడితే సెలెక్షన్ పోతుందన్నమాట. అలాగనే కింద అలా బ్లాక్లో కనిపిస్తుందని బ్యాక్గ్రౌండ్ కలర్ అంటారు. ఇది కూడా కలర్ ఫిల్ చేయడానికి వాడతాం. సేమ్ మనకు నచ్చిన కలర్ తీసుకోవచ్చు. బట్ ఇది వాడేటప్పుడు మాత్రం కంట్రోల్ బ్యాక్ స్పేస్ వాడతాం. పైన ఉన్న కలర్ ఫోర్గ్రౌండ్ అవడానికి ఆల్ట్ బ్యాక్ స్పేస్, కింద ఉన్న కలర్ బ్యాక్గ్రౌండ్ కలర్ అవడానికి కంట్రోల్ బ్యాక్ స్పేస్ వాడతాం అన్నమాట. తర్వాత ఈ రెండు కాకుండా మ్యాగ్నెటిక్ లాసో టూల్ ఉంది. మ్యాగ్నెటిక్ లాసో టూల్ ఏంటంటే
ఒక మౌస్ని క్లిక్ చేసి అలా మూవ్ చేస్తూ ఉంటే తనే డాట్స్ పెట్టుకుంటూ ఒక ఏరియాని సెలెక్ట్ చేసుకుంటుంది ఆటోమేటిక్గా. ఇది ఒక రకమైన సెలక్షన్కి వాడదాం. ఇలా కాకుండా ఈ ట్రయాంగిల్ చుట్టూ సెలెక్ట్ చేయాలనుకున్నా అంటే కలర్ని తను పట్టుకుంటుంది, నేను మౌస్తో మళ్ళీ నొక్కక్కర్లా. ఆ ట్రయాంగిల్ వైపు మౌస్ మూవ్ చేస్తూ వెళ్తే తనే సెలెక్ట్ చేస్తుంది. సేమ్ మనం కలర్ ఫిల్ చేసుకోవడం ఈజీ అయిపోతుంది అన్నమాట ఆ ఏరియా వరకు చేయాలనుకున్నప్పుడు. తర్వాత ఇంకో ఆప్షన్ ఉంది, మ్యాజిక్ వాండ్ టూల్ అని. ఏది మన సెలక్షన్ టూల్ కిందనే ఉంటుంది. మ్యాజిక్ వాండ్ టూల్, క్లిక్ సెలక్షన్ టూల్, ఆబ్జెక్ట్ సెలక్షన్ టూల్. ఈ మ్యాజిక్ వాండ్ టూల్ ఏంటంటే ఒక సింగిల్ కలర్ని ఒకేసారి సెలెక్ట్ చేస్తుంది. అప్పుడు మనం ఒక సింగిల్ ఏరియాని ఒకేసారి కలర్ ఫిల్ చేయడానికి ఈజీగా ఉంటుందన్నమాట. సో ఒక ఏరియాని సెలెక్ట్ చేసామంటే ఆ ఏరియా వరకు తను సెలెక్ట్ చేస్తుంది. నీకు నచ్చిన కలర్ని అక్కడ టక్మని ఫిల్ చేయొచ్చు. ఇక్కడ సెలెక్షన్ చేయటం అంటే ఆ ఏరియాని మన కంట్రోల్లోకి తెచ్చుకున్నాం అనమాట. ఓన్లీ కలర్ ఫిల్ చేయడానికే వాడుతున్నాం ప్రస్తుతానికి. అదే టూల్ ఉపయోగించి భవిష్యత్తులో ఆ సెలెక్షన్ చేసిన తర్వాతే మనం కాపీ, కట్టు, పేస్ట్ కూడా వాడతాం అనమాట. ఇప్పుడు నేను రెండో టూల్ వాడుతున్నాను. ఇదేంటంటే కావాల్సిన ఏరియాని క్లిక్ చేసుకుంటూ వెళ్తే నెక్స్ట్ అంతా క్లిక్ చేసుకుంటూ వెళ్తాం. అది మొత్తం సెలెక్ట్ అవుతుంది. ఇప్పుడు మనం వాటిని ఆల్ట్ బ్యాక్ స్పేస్ ద్వారా ఫిల్ చేయొచ్చు, కంట్రోల్ బ్యాక్ స్పేస్ ద్వారా ఫిల్ చేయొచ్చు. మూడోది ఆబ్జెక్ట్ సెలక్షన్ టూల్. అంటే ఒక ఏరియాతో సెలెక్ట్ చేస్తే ఆ సెలక్షన్లో ఉన్న సపరేట్ కలర్ వరకు ఈజీగా సెలక్షన్ చేసుకుంటుంది. ఇది కూడా సెలక్షన్ టూల్లో ఒక పార్ట్. టోటల్గా మనం సెలక్షన్ చేయడానికి వాడిన 3 రకాల టూల్స్ గురించి మాట్లాడుకున్నాం.